బాసవ గారు చూడు. బాసవా బాసవా ఒకటి బాసవా బాసవా. అరే ఇలా చేస్తే అంత బట్టలు అనేది తింటాయి. బాసవా ఏమైంది? యాక్చువల్లీ బ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా దోస్తుగాడు అదే వీడియోలు ఉంటాయి కదా, ఇంకా వానికి వచ్చిన థాట్స్ తోటి వీడియోలు ఎక్స్పెరిమెంట్లు చేసినాం. సో వాడు ఇంకా అంటే ఇక దోస్తాలు ఎట్లుంటే తెలుసు ఇక బాగా జాన్ జబ్బలు, నువ్వు ఏం ఆలోచిస్తలే ఏం లేదు, ఏదైనా వీడియో చేయొచ్చు కదా ఏదో ఒకటి. సో నేను ఆలోచించిందే వీడియోలు చేస్తున్నాం, నువ్వు ఆలోచించి ఏం చేస్తలేవు ఇంకా అనే విధంగా అన్నాడు. సో వాని కోసం అని చెప్పేసి ఇంకా ప్రజెంట్ మనకు ఏది అనిపిస్తుందో అది మాట్లాడమే బెటర్ అనిపించి, సో ఇంకా నేను ఈ బ్లాగ్ అయితే ఇస్తాను. అంటే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడే కన్నా ఏ టైంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏముంటుందో అదే మాట్లాడడం బెటర్ కదా. సో ఇంకా అదే అందుకే స్ట్రైక్ అయ్యి ఇంకా వీడియో స్టార్ట్ చేసిన పొలం దగ్గరకు వచ్చినాను. గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడైతే పొలం దగ్గరకు వచ్చేసిన, ఇంకా బలనైతే నీరు పెట్టి కట్టేద్దామని చెప్పేసి. ఇంకా కొంచెం ఈ మొన్నటిదాకా 3 రోజులకో వర్షం పడి జర గ్రాస్ ఎక్కువ పెరిగింది, లేకపోతే అంత ముందు అసలు గడ్డి లేకుండే బాలరకు. సో నేనైతే ఇంక ఎండ అవుతుందని చెప్పేసి బాలరకు అయితే నీళ్ళు పెడదామని ఇప్పుడే వచ్చేసిన. ఇంకా ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను, ఇంకా అవి ఏదో కొట్టుకొద్దాం. అవి ఒక్కొక్క ధర ఉట్టుకున్నాయి, చూపిస్తాం మీకు కూడా ఎట్లా ఉట్టుకున్నాయి. సో నేనైతే వీటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. సో ఇంకా మా నాన్న అయితే ఇక్కడ కట్టేసి అక్కడ ఆవే మొత్తం చుట్టుకుంది, బర్రె అక్కడ మెత్తాను కానీ ఆవ మొత్తం చుట్టుకుంది. లక్కీదా, నేను పేరు లక్కీ, నేను పేరు జున్ను. జున్నుదా పిల్లగా వస్తా, జున్ను దా దా. చుట్టుకున్నావా? ఇద్దా చుట్టుకున్నావా? మొత్తం తీర పోరాడు, ఏడుంటే ఆడికి వస్తా. దా ఇదైతే లడ్డు అయింది, మొన్నడాకు బక్కగా ఉండే కొంచెం సెట్ అయింది. నువ్వేటు ఆ ట్రాన్స్ఫారం ఉంది. సో ఇట్లా ట్రాన్స్ఫారం దగ్గర ఉన్న కాడ అయితే గోదలు ఆవులు బళ్ళు ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్త. వీడొకడు నాతో ఆడుకుంటాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఇవి రెండింటిని కొట్టుకొని వాటర్ అయితే పెడదాం. దూప అయితే లేదా నాడు, లక్కీ జున్ను నాడు. ఇంత తీడ చేస్తాయి ఒక్కొక్కసారి మంచిగానే పోతాయి. ఇంకా వీడైతే జున్ను అరే పాటు జున్ను లక్కీ లేవురా. అరే ఇప్పుడు మెత్తారు ఇంకా సరిగా మేయనట్టుంది, మంచిగా కట్టే నాన్న గడ్డిన కాడు. నీళ్ళదంప ఇకంతా స్టార్ట్ అయింది పోరాడి ఊరుకోడు పోదండి ఇక. సో ఇంకా ఫస్ట్ అయితే ఇవి రెండింటిని కొట్టుకొని వాటర్ అయితే పెట్టాలి, తర్వాత ఇంకా రెండింటిని కొండవాలి. ఒకటేసారి 4 కొండవచ్చు కానీ ఒకటే హౌస్ కదా, సో 4 వాటర్ తాగడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఇంకా 2 తీసుకెళ్తే ఇవి 2 తాగితే, తర్వాత నెక్స్ట్ ఆ 2 తీసుకెళ్తే ఆ 2 తాగుతాయి. సో ఇప్పుడు ఇప్పటికే ఒకవేళ పోయి నీళ్ళనికి చూస్తాను దూపు అవుతున్నట్టు. అడవి తాగుతుందా మరి దూపు అయినట్టే ఆడి ఆగబడుతుంది. దూపు అయినా సపరేట్గా పోయి నీళ్ళు అవుతారు కానీ ఇట్లా ఉంటుంది మా ఆగిడితోటి తీటై. దూపు అన్నట్టే మళ్ళీ ఆగిడ ఆగుతుంది. తాగుపా. సో నేను ఒకటే ఫిక్స్ అయినా, ఈ బ్లాగ్ చేయడమే చాలా బెటర్గా ఉన్నది. ఎందుకంటే మనకు నచ్చినట్టు మాట్లాడచ్చు, నచ్చింది మాట్లాడచ్చు, ఎవడో ఏదో అనుకుంటారని మనం ఆగిపోవాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇంకా అదే ఫిక్స్ అయినా, రెగ్యులర్గా ఏదో ఒకటి ఇంకా కంటెంట్ లేకపోవడాన్ని ఒక వీడియో చేయాలి అసలు, అది నా కాన్సెప్ట్ ఇప్పటి నుంచి. ఇంకా సో సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, ఇంకా అది కామన్. ఇంకా నచ్చే వాళ్ళకి నచ్చడం లేకపోతే లేదు, అందరికి నచ్చాలని ఏం లేదు కదా. నా సాటిస్ఫై కోసం అయితే నేనైతే నాకు నచ్చితేనే వీడియో ఓకే పర్లేదు నాకు నచ్చింది బాగుంది అనిపిస్తేనే అప్లోడ్ చేస్తా.
ఇంకేవైతే వాటర్ తాగుతాను. వీడేమో వీళ్ళ తమ్ముడు, వాంత చెల్లె అది. ఫస్ట్ వీడు అబ్బాయి పుట్టినప్పుడు నెక్స్ట్ వాడు అమ్మాయి పుట్టింది. ఫస్ట్ ఆవుకు ఇది అమ్మాయి పుట్టినప్పుడు నెక్స్ట్ బేబీ సన్ను పుట్టింది. సో అట్లా అపోజిట్ అయిపోయినాయి అన్నట్టు. ఇవి రెండు పెద్దవి, ఇవి రెండు చిన్నవి. మా బుల్ ఫేవరెట్, అసలు మస్తు ఉంటుంది మా బుల్లు. వీంతో అసలు మస్తు టైంపాస్ అవుతుంది, అసలు ఘోరంగా ఆడుకుంటాం. జున్నా ఇట్లా పోతుండు పోరాడు రాజును. ఇంక నాటం తాకు. ఇంకా మా నాన్న అయితే ఈరోజు అయితే వంటలకు పోతురు మా విలేజ్లో. అంటే మీ సైడు వనభోజనాలు అంటారు ఏపీ సైడు. సో ఇంకా మా నాన్న పొద్దున్న వచ్చి కట్టేసిన, కానీ ఇంకా పెండ ఎడదాన్నే ఉంది. ఇంకా అవి కట్టేసినాక కూడా మళ్ళీ పెండ అంతా క్లీన్ చేయాలి. అది బయట వచ్చారు అవి కొడుచుకుంటాయి. ఏమైందిరా మీరు ఎందుకు కొడుచుకుంటారు? ఎన్నలేంది అన్నీ తీయడపడలే మీకు. దా లాక్కిదా నీళ్ళు లేకపోతే జున్ను ఎందుకు లొల్లి పెట్టుకుంటారు అట్లా. సో ఇంకా అట్లా కామన్ వీటికి, చిన్నప్పటి నుంచి ఒకడే దగ్గర పోయినాయి కాబట్టి ఇంకా కామన్ లొల్లి అనేది. దా కట్టేద్దాం. ఇక్కడ ఈ చెట్ల కింద అయితే కట్టేస్తా. మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూడొచ్చు, ఈ చెట్ల కింద నుంచి కొట్టుకోవద్దా. సో ఇంకా దా ఎక్కడైతే కట్టేద్దాం. జున్నుగాడు వస్తుండ వాళ్ళకి. జున్నుదా ఇస్తాడన్న రా జున్ను దా, మళ్ళీ మమ్మీని పట్టుకురాలిగా దా. ఈ వీడితోటి ఏ బాధ ఉండదు. ఈ ఆవు లాగే చిన్న లాగతో జర ఇబ్బంది, కానీ ఈ బాళ్ళతో అయితే మాకైతే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవి చిన్నప్పటి నుంచి ఇంట్లో పుట్టినాయి అన్నట్టు వీడి తల్లి. సో వీడి గుణం జర మంచిది, ఏ లొల్లి లోకం లేకుండా ఉరుకులు లేకుండా ఉంటాయి. ఇంకా ఇవి ఉంటాయి అంత జంగిలి. ఇంకా మనమైతే రెండు అయితే కట్టేసిన. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆవును బర్రె అయితే పట్టుకోద్దని పోతున్నా. సో దమ్మొస్తుంది నడుచుకుంటే వచ్చరికి. ఇక మా బర్రెగాడు వాడంతా ఉట్టుకుండు మనకి ఇట్లా కట్టేసిపోతాడు. ఇది కూడా మన సుడు అంటూ మేయాక ఇదంతా కొట్టుకొని ఈయనే ఉన్నది. మేయచ్చు కదా కిందకి. ఇంకా వీటిని తీసి పెట్టిన. సో అవైతే మాపోతాయి వాటర్ తాగడానికి. సో ఇవి రెండు తాగినాక ఇంకా పెండ అయితే తీయాలి. పెండ తీసి క్లీన్ చేసుకొని మంచిగా కడుక్కొని ఇంక ఇంటికి వెళ్తే అట్లా ఈరోజు అందరూ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళందరూ వస్తుంటారు. ఎందుకంటే ఇంకా పంటలకు వస్తారు కదా. సో వీడైతే బురదలో పండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బురదలో పండా అనుకో మళ్ళా కడగాల్సి వస్తుంది. బాబాయ్ హై 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 హై. ఇప్పుడు బురదలో అంటే నేను కడగలే కదా, నిన్ననే కడిగిన. హై హై ఏ నువ్వేంది ఇవాళ ఎందుకు ఇట్లా ఎత్తురు వీడ తీసింది. నిన్న మొన్న ఫ్రీగా హౌస్ కాడిగా నీళ్ళు తాగటారు నాడు. అమ్మా బయలు కూడా పోతుంది నాడు. అట్లా చెప్పాక తింటాయి ఒక్కడ ఊరుకుడి. అమ్మా నమ్మత్తా నీళ్ళు తాగుతానే. సో ఇంకా నీళ్ళు తాగినాక ఇక్కడొకదాన్ని ఇక్కడొకదాన్ని కట్టేస్తే అయిపోతుంది. సో వీటి మదర్ అన్నట్టు ఇది ఫస్ట్ ఇవి 4కి ఇవి 2 మొదలు అన్నట్టు. దానికి 2 దీనికి 2. బసవ కాడ చూడు బసవా బసవా గేటు బసవా బసవా. అరే ఇలా ఎత్తే అంత బట్టలు అనేది తింటాయి. బసవా ఏమైందిరా బజ్జ.
ఏమే ఇంకా అన్నిటిని అయితే కట్టేసిన. ఇంక ఇప్పుడైతే ఇంకా పెండ తీసే ఉంది. ఇంకా పెండ తీస్తే అయిపోతుంది. ఒక పెండ ఒకటి తీసుకుంటే ఇంకా క్లీన్ అయిపోతుంది. సో చూడచ్చు ఎంత క్లీన్ చేయాలి ఇప్పుడు. అవినైతే అలా కట్టేసిన. ఇంకా పేడ తీయడం అయితే అయిపోయింది. ఇంక ఇంటికైతే వెళ్ళాలి. బాగా అయితే ఎండ అయితే అవుతుంది. ఇంక ఇంటికైతే వెళ్తాను. బాయ్.